గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నీది నువ్వు కడుక్కో మునుగోళ్ళ నీ చక్కదనం ఏంటో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు అనేది. కాంగ్రెస్ పార్టీని వెనక ఉండి, ముంగట ఉండి, ముందు వరుసలో ఉండి నడిపించింది బడుగు బలహీన వర్గాల అనే సంగతి మర్చిపోద్దని మనం చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరో సొత్తు కాదు, ఎవరో జేబు సంస్థ కాదు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 42 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇలా ఎవరో మేము దీనికి వారసులం, మేమే నిలబెడితే నిలబడ్డది అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ బంద్ చేసుకోవాలని హెచ్చరిస్తాను. రాజగోపాల్ రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. నువ్వు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినావు. నువ్వు మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా నీ ఎంట వచ్చిన బీజేపీ వాళ్ళకి చేసినావు. కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దళితుడైన బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఉంటే నువ్వు దాన్ని భరించలేక, ఓర్చుకోలేక నువ్వు పోయి బీజేపీతో లింక్ కట్టి బీజేపీతో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని బీజేపీ తరఫున నువ్వు మునుగోళ్ళ బీజేపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోయినావు. మళ్ళా వచ్చి మళ్ళా కాంగ్రెస్ ఎన్నికల ముందు కానీ నువ్వు ఎవరిని మండలపాటి అధ్యక్షులు చేసినావు. నీ ఎంట ఎవరైతే వచ్చారో బీజేపీ వాళ్ళని మండలపాటి అధ్యక్షులు చేసినావు. ఇక్కడ నేను చేసిన 9 మంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఇవాళ మీరు తుంగతుర్తి మీద మాట్లాడే అధికారం లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. నేను తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తి అన్నదమ్ములు, తుంగతుర్తి అక్క చెల్లెళ్ళు నాకు 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ గడ్డను, తెలంగాణ గడ్డను, పోరాటాల గడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నా నిర్మాణమే ఇయ్యాలని నన్ను కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ. నిటారుగా నిలబడ్డ ఒక ఉద్యమకారుడికి టికెట్ ఇస్తే గెలుస్తాడు, మనకు సీట్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం 1952లో ఏర్పడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇంత మెజార్టీ రాలే. ప్రజలు నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఇక్కడ చరిత్ర నిలబడడం జరిగింది. కానీ తుంగతుర్తికి వచ్చి తుంగతుర్తిలో కాంగ్రెస్ లేదు, నగరికల కాంగ్రెస్ లేదు. నీ మునుగోడు మురిసిపోతుంది. నీ మునుగోడు మొత్తం మురికి అయింది. ఆడ చూసుకోపోయి ఆడ నీ చక్కదనం చూసుకోపో. నీ నువ్వు కడుక్కో, నీ నువ్వు చూసుకో. మాదిగోల సీట్లే అటు అయినాయా? మాదిగోల నియోజకవర్గాలు ఖరాబ్ అవుతున్నాయా? మాదిగోళ్ళు అంటే నీకు అంత హీనంగా ఉన్నావా? మళ్ళీ ఒకసారి మా నియోజకవర్గాల సైడ్ కానీ మా సైడ్ కానీ వస్తే మర్యాద తక్కువని కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను మెంటల్ ఖరాబ్ అయ్యి మంత్రుల మీరు ఎంపీలు అయింది జ్ఞాపకం మర్చిపోయింది. ఆయన మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను. నేను మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తాయి, మా జోలికొస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా ఆనంద్ మినిస్టర్ నువ్వు ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యాలొచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపుగాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు,
పేదలైన అగ్రకులాలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగలంటే మీ బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారం నీకు ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నాను. ఇదే దాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్ గారిని మనవి చేస్తా ఉన్నా నేను, ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారిని మనవి చేస్తున్నా నేను, మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి. 1931 జరిగిన బీసీల కురగాలని ఇప్పటి వరకు జరగాలని ఇవాళ 52% బీసీలకు అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. 30-40 ఏళ్లుగా ఏబిసిడి వర్గాల కోసం కొట్లాడుతున్న మాలమాదిగల మధ్య తేడా తీసేసి ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 2025 ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ప్రకటించి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. వాడు కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నా నేను, 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఈయన ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, బర్త్ చేయండి. 106 గ్రామాలలో ఇయ్యాల లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుని. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి, వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీ దులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేద్దాము. నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికి రావని కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే ఇవాళ ఈ దేశం 68,000 మేడతో గెలిచిండు. ఈడ మంత్రుల సామేల్ 52,000 మేడతో గెలిచి మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నా. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను నేను, అన్ని వర్గాలను కలుపుకోబోయాను నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్ బాగలేదు, నేను గడుపుకొని మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. పొడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మంత్రుల సామాన్యుడు ఖబర్దార్. మాకు గాని
బడుగు బలైన వర్గాలకు కానీ బక్క దిక్కిన అగ్రకులాలు కానీ మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పడి బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్లంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందో కూడా మన